जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। అందరికీ నమస్కారం. నవంబర్ 21, 2001 పాకిస్తాన్ ముల్తాన్లోని మనిషి అటూ ఇటూ కదలలేని చిన్న గది. సన్నటి వెలుతురు అతని కళ్ళపై పడుతోంది. అతని కంటిపరలు కోసివేయబడ్డాయి. చెవి కర్ణభేరీలు కాల్చివేయబడ్డాయి. కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి ఉన్నాయి. మలమూత్రాలతో గదంతా దుర్గంధం. అతను విపరీతంగా దగ్గుతున్నాడు. ఒకప్పుడు కండలతో అజానుబాహుగా ఉన్న అతని శరీరం బక్కచిక్కి శల్యమై అచేతనంగా పడి ఉంది. 16 సంవత్సరాల చిత్రహింసలతో శరీరం పూర్తిగా కుళ్ళిపోయి ఉంది. కన్నీరు కార్చడానికి కూడా శరీరం సహకరించడం లేదు. అతని వేదన పంచభూతాలు మాత్రమే వర్ణించగలవు. అయినా దాదాపు అంగుళం లోతున అతని కళ్ళలో దేశం కోసం మరణిస్తున్నానన్న ఆనందం తప్ప మరేమీ కనిపించడం లేదు. అతని పెదాలు దాటి ఏదో పదం బయటికి రావాలని తపిస్తోంది, కానీ ఆగిపోయింది. ఇంతకీ ఎవరి మహావీరుడు? ఇతనే బ్లాక్ టైగర్గా పిలువబడిన రవీందర్ కౌశిక్. మూడు పూట్ల కడుపు నిండిన దేశం నాకేమిచ్చిందని దేశాన్ని తిట్టేవారిని ప్రతి మూలా చూస్తూ ఉంటాం. కానీ ఎన్ని చిత్రహింసలకి గురి చేసినా తన ఆచూకీ చెప్పని దేశభక్తులు ఉంటారా అంటే ఉంటారనడానికి రవీందర్ కౌశిక్ జీవితమే సాక్ష్యం. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా దేశం కోసం ఇతను చేసిన సాహసాలు ఒళ్ళు గగుర్పరచడమే కాదు, కంటనీటిని తెప్పిస్తాయి. ప్రతి భారతీయుడు ఇతని జీవిత గాథని ఆదర్శంగా తీసుకోవాలి. ఏప్రిల్ 11, 1952 రాజస్థాన్ గంగానగర్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన రవీందర్ కౌశిక్ తల్లి అమలాదేవి, తండ్రి జేఎం కౌశిక్, తమ్ముడు రాజేశ్వరనాథ్ కౌశిక్. తండ్రి వైమానిక దళ రక్షణా వ్యవస్థలో పనిచేసేవాడు. రవీందర్ రాజస్థాన్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఎస్డి బిహానీ కాలేజీలో బీకాం పట్టా పొందాడు. చిన్నతనం నుండే నాటకాల్లోనూ మిమిక్రీ చేయడంలోనూ ప్రశంసలు పొందాడు. ఒకరోజు ఇతడు లక్నోలో ఒక నాటకం వేస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన భారతీయ గూఢచారి వ్యవస్థకి చెందిన అధికారి ఒకరు ఇతనిలోని ప్రతిభని గుర్తించి రహస్య గూఢచారిగా పనిచేయమని కోరాడు. ఈ విధంగా 1973లో కౌశిక్ తన 23వ ఏట రీసెర్చ్ ఎనాలిసిస్ వింగ్ అనబడే రాలో రహస్య గూఢచారిగా చేరాడు. ఉర్దూ భాష క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఖురాన్ని అపాదమస్తకం కంఠస్థం చేశాడు. సుంతి కూడా చేయించుకున్నాడు. రవీందర్ కౌశిక్ అన్న తన పేరుని నబీ అహ్మద్ షకీర్గా మార్చుకొని ఢిల్లీలో 2 సంవత్సరాల పాటు తర్ఫీదు తర్వాత పాకిస్తాన్లోకి ప్రవేశించాడు. మొదట కరాచీలోని న్యాయ కళాశాలలో చేరి ఎల్ఎల్బి పట్టా పొందాడు. తర్వాత పాకిస్తాన్ రక్షణ శాఖలో ఆడిటర్ ఉద్యోగం సంపాదించాడు. తన చాతుర్యంతో ఆర్మీ మేజర్గా పదోన్నతి సాధించి ఒక ఆర్మీ ఆఫీసర్ కూతురైన అమానత్ అనే అమ్మాయిని వివాహం చేసుకుని అసలు సిసలైన పాకిస్తాన్ పౌరుడిగా మారిపోయాడు. 1975 నుండి 1983 వరకు కౌశిక్ మన దేశానికి చేసిన సేవలు మర్చిపోలేనివి. ఇతను అందించిన అనేక రహస్యాలు పాకిస్తాన్ వంచనల నుండి భారతదేశాన్ని కాపాడాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతమైన రాజస్థాన్ మీదుగా భారతదేశాన్ని కబళించాలని అనేక సార్లు పాకిస్తాన్ ప్రయత్నించిన కుట్రకోణం కౌశిక్ ద్వారా ముందే తెలియడంతో భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది. కౌశిక్ ధైర్య సాహసాలని, దేశభక్తిని చూసి ఆనాటి రక్షణ శాఖలోని న్యాయకులే కాక ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా బ్లాక్ టైగర్ అని బిరుదిచ్చి గర్వంగా పిలిచేది. మనిషి తలరాతతో విధి ఎప్పుడు ఆడుకుంటుందో తెలియదు. సరైన ప్రణాళిక లేక 1983లో భారత్ ఇన్యత్ మషీహా అనే అతన్ని పాకిస్తాన్లోకి గూఢచారిగా పంపింది. కానీ ఇతడు పాకిస్తాన్ అధికారులకు చిక్కడంతో వారు పెట్టిన చిత్రహింసలు భరించలేక కౌశిక్ పేరును బయటపెట్టేశాడు. పాకిస్తాన్ ప్రభుత్వం కౌశిక్ని బంధించి 2 సంవత్సరాల పాటు సియాల్ కోట్ సెంటర్లో చిత్రహింసలకి గురిచేసి ఉరిశిక్ష విధించారు. ఎంత హింసించినా తన ఉనికిని బయటపెట్టకపోవడంతో ఆధారాలు లేక 1985లో పాకిస్తాన్ సుప్రీం కోర్టు అతని మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. పాకిస్తాన్ సైన్యం ఎంత భయంకరమైన నరరూప రాక్షసులో జగమెరిగిన సత్యం. 16 సంవత్సరాల పాటు సియాల్కోట్, కోట్ లఖ్పత్, మయాన్వాలీ కారాగారాలలో నానా చిత్రహింసలకి గురి చేశారు. నిద్రపోకుండా ఉండడానికి కంటి పొరలని కోసేశారు. శరీరంలో ఒక్కొక్క అంగాన్ని తీసేశారు. కర్ణభేరీలని ఇనుప కడ్డీలతో కాల్చేశారు. చిన్న గదిలో బంధించారు. ఉన్న చోటే మలమూత్రాలు కూడా. ఆస్తమా, టీబీ వంటి అంటువ్యాధులు సోకాయి. అచేతనంగా పడి ఉన్న అతని శరీరం నుండి వందే మాతరం అన్న మంత్రం పెదాలు కూడా దాటకుండా లోపలే సమాధి అయిపోయింది. 1985 కౌశిక్ బంధింపబడగానే అతని కుటుంబం భారత ప్రభుత్వాన్ని
సహాయం చెయ్యమని ప్రాధేయపడిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అతన్ని విడిపించడానికి కించిత్ కూడా ప్రయత్నం చేయలేదు. దీంతో అతని తండ్రి జేఎం కౌశిక్ గుండె నొప్పితో మరణించాడు. దేశ ప్రజల రక్తాన్ని జలగల్లా జుర్రేస్తూ లక్షల జీతాలు తీసుకునే మన రాజకీయ నాయకులు కౌశిక్ మరణం తర్వాత అతని తల్లికి పెన్షన్గా ఇచ్చింది కేవలం 500 రూపాయలు. అది కూడా 2006 తర్వాత ఆమె మరణంతో ఆగిపోయింది. పాకిస్తాన్కి గూఢచారిగా వెళ్ళిన తర్వాత కౌశిక్ తన తల్లిదండ్రులకి అప్పుడప్పుడు లేఖలు రాసేవాడు. అతడు రాసిన చివరి లేఖలో భారత ప్రభుత్వం రక్షణ వ్యవస్థ పట్ల చూపుతున్న నిరాదరణకి ఆవేదన వ్యక్తపరుస్తూ తానే అమెరికా పౌరుడిగా ఉంటే 3 రోజుల్లో విడుదలై ఉండేవాడినని బాధపడ్డాడు. నిజమే కదా, వెన్నుముక లేని ప్రభుత్వాల నుండి ఇంతకండా ఏమీ ఆశించలేం. కనీసం తమ చావుని కూడా గుర్తించినప్పుడు ఈ దేశం కోసం ఎందుకు త్యాగం చేయాలి? 2019లో అభినందన్ని పాకిస్తాన్ నుండి 3 రోజుల్లో విడిపించుకోగలిగాం. కుల్భూషణ్ కోసం అంతర్జాతీయంగా పోరాటం చేస్తున్నాం. ఇదే ప్రభుత్వం ఆనాడు ఉంటే మనకి రవీందర్ కౌశిక్ దక్కేవాడేమో. దేశాన్ని దోచుకునేవాళ్ళు దేశం లోపలే ఉంటే రక్షించేవాళ్ళు దేశం బయటే ఉంటారు. కౌశిక్ లాంటి వాళ్ళు సాధారణ జనుల చేత గుర్తించబడరు. గుర్తించబడాలని వారు కోరుకోరు కూడా. మనమే వారిని గుర్తు చేసుకోవాలి, కీర్తించాలి. జై భారత్, జై హింద్.